ఒక్కరికి తెలిస్తేనే ఇంత ఫీల్ అయిపోతున్నా, రేపు అందరికి తెలిసిన రోజున ఇంకేమవుతావు? మా డాడీ చాలా ఫీల్ అవుతున్నారు. ఆయన బాధ చూడలేకపోతున్నాను. నా మాట విను. నీ టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే వెళ్ళిపో. మా అన్నయ్య ఇంటికొచ్చే టైం అయింది. ఏది ఆ మాట ఇప్పుడు చెప్పరా? నిజంగా తను కాపురానికి వస్తానందా? విన్నావు రఘు, ఇది మన పరిస్థితి. ఈ పరిస్థితి రాకూడదని ఎంతో తాపత్రయపడ్డాను. ఇంతకాలం మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు ఈరోజు నలుగురికి తెలిసాయి. రేపు కోర్టుకు వెళ్తే ఇంకా తెలుస్తాయి. నువ్వు, నేను, నాన్న కలిసి కాపాడుకున్నా జీకే గారి పరువు మంట కలిసిపోయింది. మనం బతికి ఉండగానే మన వంశ ప్రతిష్ట బూడిద పాలైపోయింది రఘు, బూడిద పాలైపోయింది. లేదు బావా, నేను బతికుండగా జీకే కుటుంబం పరువు పోనివ్వను. వస్తాను బావా. రేఖా, 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 రేఖా. విడాకులు ఒప్పుకుంటున్నట్టుగా లాయర్ నోటీస్ కి రిప్లై పంపించావా? అడుగుతోంది నిన్నే, చెప్పు. లాయర్ నోటీస్ కి రిప్లై పంపించావా? పంపించాను. అసలు ఏం చేద్దామని నీ ఉద్దేశం? కోర్టుకెక్కుతావా? రేపు నలుగురు ముందు కోర్టులో నిలబడి ఈ ఇంటి పరువు బజార్కి ఇడుస్తావా? ఈ ఇంటి పరువు బజార్ పాలు కాకూడదు నేను ఎంతో కష్టపడ్డాను. కానీ ఈరోజు ఈ ఇంటి పరువు నువ్వు రోడ్డు మీదకి లాగుతున్నావు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? విడాకులు కావాలని మొదట నోటీస్ పంపించింది నేను కాదు, వాళ్లే. అయితే నువ్వు తొందరపడతావా? నోటీస్ విషయం మర్చిపోమని చెప్పి మీ అన్నయ్య వచ్చి బతిమాలాడుగా. ఉషా ఎందుకు పంపించలేదు? ఏ ఉషా, సంజయ్ మన ఇంటికి వచ్చి బతిమాలాడా లేదా? అందరూ వచ్చి అడిగినా కాదని నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? దానికి కారణం ఏంటి? అడిగేది నిన్నే, చెప్పు. అలా మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటి? రేఖ, మీరు జీకే గారి వారసులని బయట మీ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు. చిన్న చిన్న విషయాలకి కోర్టుకెళ్తారు, మీలో మీరే కొట్టుకు చేస్తారని ఇప్పుడు మీ గురించి వాళ్లే చీప్గా మాట్లాడుకుంటున్నారు. ఆ అవమానం ఈ విషయంలో మీ అన్నయ్యకి జరిగింది. నా కళ్ళతో నేను చూశాను. అసలు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఈ రోజు నాకు తెలియాలి. డాడీ, అది ఉషా, నువ్వుండు. రఘు, ఇది నా డెసిషన్. సంజయ్తో ఉష కలిసి ఉండదు. వాడు ఎలాంటి వాడో నీకు తెలీదు. నీకేంటి, వాళ్ళింట్లో వాళ్ళకి తెలీదు. అందుకే విడాకులు కావాలని డెసిషన్ తీసుకున్నాను. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు, నువ్వు అడగడానికి ఏమీ లేదు. ఒకప్పుడు ప్రతి విషయాన్ని మనసుతో ఆలోచించే రేఖని చూశాను. కానీ ఈరోజు అహంకారం తలకెక్కి మాట్లాడుతున్న రేఖని చూస్తున్నాను. ఉషా, నీ కన్న తండ్రిగా నేను నీకేమీ చేయలేకపోయాను, ఒప్పుకుంటాను. కానీ ఈరోజు చెప్తున్నాను,
మీ అమ్మ మాట విన్నావంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇదో మూర్ఖురాలు ఇలాగే ప్రవర్తించి జీవితంలో చాలా పోగొట్టుకుంది. ఇప్పుడు నిన్ను దానికి వారసురాలని చేస్తోంది. దీని మాయలో పడి నీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. వెళ్ళి నీ భర్తతో హాయిగా ఉండు. నీకే కష్టం రాకుండా చూసుకోవడానికి అక్కడ మీ మావయ్య ఉన్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళు. నా మాట విను. అది ఎక్కడికి వెళ్ళదు. ఆ మాట అనే అధికారం నీకు లేదు. అదేం చిన్నపిల్ల కాదు, మేజర్. దాని నిర్ణయాలు తీసుకోగలదు. నిర్ణయం తీసుకునే వచ్చింది. ఉష ఏ నిర్ణయం తీసుకోలేదు. నీ నిర్ణయాన్ని బలవంతంగా దారి మీద రుద్దావు. ఆ హక్కు నీకు లేదు రేఖ. నాకే ఉన్నాయి. నా కూతురి మీద అన్ని అధికారాలు నాకే ఉన్నాయి. నేను ఏం చేసినా దాని మంచి కోరే చేస్తాను. నువ్వు మంచి కోరుతున్నావా? అసలు మంచి చెడుల గురించి నీకు తెలుసా? తెలుసుంటే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావులే? అవతల మన గురించి, మన కుటుంబం గురించి చీపుగా మాట్లాడుతున్నారంటే నేను లెక్క చేయట్లేదు. నీకు మంచి చెడుల గురించి ఏం తెలుసు? నీకు తెలిసింది ఒకటే, ఎలాగో నువ్వు భర్త లేకుండా సగం జీవితం గడిపేశావు. అందరూ నీలాగే పడుండాలని కోరుకుంటున్నావు. నువ్వు అసలు మనిషివి కాదే, శాడిస్ట్వి. డాడీ, ఏంటి డాడీ, ఏంటి ఆ మాటలో? అసలు ఏం జరిగిందో మీరు తెలుసుకోకుండా అలా అనేయటం ఏంటి డాడీ? అననీవే, అననీ. నిజమే, నేను శాడిస్ట్నే. 4 ఏళ్ల వయసులో స్కూల్ గేటు ముందు నిలబడి చదువుకోవాలని ఆశగా చూస్తున్న ఓ పిల్లాడి చెయ్యి అందుకొని ఇంటికి తీసుకెళ్ళాను చూడు, అదే నా శాడిజం. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నా, నా మీద నిందలు వేయించినా అర్థం చేసుకుని 2 పిల్లల్ని కన్నాను చూడు, అదే నా శాడిజం. ఈ రోజు జీకే గారి కుటుంబం పరువు పోతుందని బాధపడే మనిషి జీకే గారి వారసుడిగా రాజేష్ అనే ఓ రాక్షసుణ్ణి తెచ్చిపెట్టినా భరించాను చూడు, అది నా శాడిజం. నాలో ఇంత శాడిజం ఉందని ఇన్ని రోజులకి నీకు అర్థమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రఘు. ఓ, ఆ రోజు నా తప్పులు అనుకున్న ప్రేమ నీకు అర్థమైంది. కానీ ఈరోజు ప్రేమని మర్చిపోయి నేను చేసిన తప్పులు నీకు కనిపిస్తున్నాయి కదూ? ఇంతకాలం నా మీద నీకు గౌరవం లేదనుకున్నాను, నా మాటకి విలువ లేదనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది రేఖ, నా మీద నీకు అసలు ప్రేమే లేదని. ప్రేమించలేని చోట, నా మాటకు విలువలేని చోట, నాలో లోపాలను వెతికే చోట నేనుండలేను. ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు. నీ నిర్ణయం నువ్వు తీసుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నా మాట వినండి. నా వల్ల మీరు వెళ్ళిపోవడం ఏంటి? వెళ్ళిపోవాలమ్మా. ఇంతకాలం నేనంటే ప్రాణం పెట్టే మనిషి నాకుంది అనుకున్నాను.
కానీ ఇప్పుడు అర్థమైంది, ప్రాణం పోయినా ఆ మనిషిలో మార్పు రాదని. ఇంకా నేను ఈ ఇంట్లో ఉండడంలో అర్థం లేదమ్మా. నేను ఈ ఇంటికి రావాలి అంటే నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళాలి. నాన్న ఆగండి, నాన్న నాన్న ప్లీజ్ ఆగండి. నన్ను వెళ్ళని అమ్మా, ప్లీజ్. నాన్న నాన్న ప్లీజ్ ఆగండి, నాన్న 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 ఆగండి, నాన్న. మమ్మీ, డాడీ నిజంగానే వెళ్ళిపోతున్నారు. వెళ్ళని ఉషా, ఆయనలాంటి మంచి మనిషి ఈ పరిస్థితుల్లో ఇక్కడేమనలేరు. వెళ్ళని. రేపు నిజం చెప్పగలిగే రోజు అన్నీ అర్థం అవుతాయి. ఆయనే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీ డాడీ కంటే నన్ను ప్రేమించే వ్యక్తి మరొకరు లేరు. ఇంకా ఎన్ని రోజులు? నీలాంటి వాడికి ₹1,00,00,000 ఇవ్వడం అంటే ఇంత కష్టమా? ₹1,00,00,000 అంటే 2 లక్షలు అనుకున్నావా? అది లెక్క పెట్టడానికే రోజులో సగం పడుతుంది. ఏం పర్వాలేదు, మిషన్లో లెక్క పెట్టిస్తాను, నువ్వు డబ్బులు ఇచ్చేసాయి. నేను అరేంజ్ చేసే వరకు దయచేసి నువ్వు బయట తిరగద్దు. ఎవరైనా చూసారంటే నేను ఇరుక్కుపోతాను. నాకు తెలుసు బాసు, కానీ ఏం చేయను, నా కాళ్ళు ఊరికే ఉండవు. ఆ డబ్బు నా చేతికి వచ్చిందే అనుకో, నీ కంటికి కనిపించరు కదా. లేదంటే నా కాళ్ళు నీ చుట్టూనే తిరుగుతుంటాయి. 2 కాళ్ళు విరక్కొట్టేస్తే పీడ విరగడవుతుంది. నువ్వు అంత సమర్థుడు అని నాకు బాగా తెలుసు డార్లింగ్. అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటూ ఉంటాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మరి నా కోటి? ఈ డబ్బు నీకొస్తుంది, వెళ్ళరా. ఈ రోజు అటో ఇటో తేల్చుకోను గానీ నేను వెళ్ళను, అంతే. ఎక్కడికి అంకుల్ ఒంటరిగా బయలుదేరారు? సంజయ్, నీకు మాట చెప్పను? చెప్పండి అంకుల్. ఉషకి విడాకులు ఇచ్చేసాయి. ఏంటి మావయ్య మీరనేది? అవును సంజయ్, నీలాంటి మంచి వ్యక్తిని పొందే అర్హత నా కూతురికి లేదు. అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. విడాకులు ఇచ్చేసి కనీసం నువ్వైనా హాయిగా ఉండు.
అదేంటి మావయ్య మీరే అలా అనేశారు? ఇంకా మీరే ఏదో ఒకటి చేస్తారు, మా కాపురం నిలబెడతారు, ఉషం తీసుకుని వస్తారు అని నేను అనుకుంటుంటే ఇలా మాట్లాడతారేంటి మావయ్య? మనుషులకైతే మాటలతో చెప్పచ్చురా, మూర్ఖులకేం చెప్తాం? రేయ్, నీకు కాళ్ళు కడిగిన ఈ చేత్తోనే నీ చేతులు పట్టుకుని బతిమాలుతున్నానురా. అలాంటి భార్య నీకొద్దు, విడాకులు ఇచ్చేసా. వస్తానురా. ఏంటి మావయ్య? ఏం లేదు, ఉంటాను. రేయ్ రారా, బయటిరా. ఏంటి టెన్షన్ పడ్డావా? చంపేస్తాను. నీ డబ్బులు అరేంజ్ చేసి ఫోన్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు. ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? అయిపోయింది స్నేహ, అయిపోయింది. ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన జీకే గారి పరువు ప్రతిష్టలు మొత్తం ఈ రోజుతో పూర్తిగా నాశనం అయిపోయాయి. ఏం జరిగిందండి? మన దగ్గర పనిచేసేవాళ్లే మన గురించి తక్కువగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. నిన్నటిదాకా జీకే గారి వారసులమని ధైర్యంగా చెప్పుకునే మనం రేపటి నుంచి ఆ పేరు చెప్పుకోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది స్నేహ. దానికి కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరైనా బాధపడేది మాత్రం మనమేగా. ఇంతకాలం బయటికి రానికుండా ఈ సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఇక ముందు దాచిన ప్రయోజనం లేదు. నా వంతుగా అన్ని విధాలా లొంగిపోయాను. మీరు వెళ్లి బ్రతిమలాడతానన్నా నేను కాదల్లేదు. సంజయ్ని పంపించి ఉషకి సారీ చెప్పి రమ్మన్నా నేనొద్దంలేదు. కానీ అవతల వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? అంతేలే, ఇష్టం లేనప్పుడు మనం ఏమన్నా అది చెడే అవుతుంది. ఎవరినైనా బలవంతం చేసి ఏది సాధించలేం కదా.
గుర్రాన్ని నీటి వరకు తీసుకురాగలం కానీ నీరు తాగించలేమంటారు. అది ఎంత కరెక్ట్ సమితో నాకిప్పుడు బాగా అర్థమైంది. పోనీలేండి, కనీసం ఇప్పటికైనా మీకు అర్థమైంది. నేను కావాలని విడాకులు అడగలేదు, కాపురం చేయమనే చెప్పాను. నాకేం ఉషంటే ద్వేషం లేదు, రేకంటే కోపం లేదు. ఇప్పటికీ తను మారితే నేనేం కాదంటం లేదు. కానీ వాళ్ళకే ఆ ఉద్దేశం లేదే. తనంతట తానే వచ్చింది. ఎందుకు వదినా విడాకుల నోటీస్ పంపించావంది. ఉషిత నేను మాట్లాడతాను అని చెప్పింది. కానీ ఏవైందో తెలీదు. చివరికి రివర్స్ అయింది. ఇందులో కారణం వెతుక్కోవడం అనవసరం స్నేహ. రేఖకు కావాల్సింది మనతో తెగదెంపులు అనుకున్న తర్వాత ఇంకా దీన్ని లాగడంలో అర్థం లేదు. అందుకే తను ఏం కోరుకుందో అది ఇచ్చేద్దాం.